ఒక కోర్టు హాల్లో ఒక జడ్జి సీటు మీద కూర్చుంటాడు. కూర్చుంటే అతను జడ్జి న్యాయమూర్తి ఒక దొంగ పట్టుబడ్డాడు. ఆ దొంగకు మరి ఆ యొక్క సాక్షులు అవన్నీ కూడా ఆ యొక్క ప్రాసిక్యూషన్ అంతా కూడా జరుగుతుంది. అయితే ఆ ముద్దాయి ఎవరంటే ఆ జడ్జి కుమారుడే. ఇప్పుడు అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈయన తన కొడుకని చెప్పి పక్షపాతం చూపించి న్యాయాన్ని తొక్కుపెడతాడా, లేకపోతే నిష్పక్షపాతంగా చట్టాన్ని జరిగిస్తాడని అందరూ కూడా కోర్టు హాల్లో అందరూ ఆలోచిస్తున్నారు ఏం జరుగుద్దని. అవన్నీ సాక్ష్యాలన్నీ జరిగిన తర్వాత అవన్నీ న్యాయమూర్తి విని చివరికి న్యాయమూర్తి తన శిక్షను తెలియపరిచింది. ఇతను దోషి అని తేలింది కనుక ఇతను దొంగతనం చేసిన దానికి ఇంకా కొంత అదనంగా కలిపి ఇతను చెల్లించాలని చెప్పి కోర్టు ఆయన శిక్ష విధించారు. ఆ వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆ స్థానంలోంచి లేచి ఆ కోర్టు వేసుకున్న కోర్టు తీసి అక్కడ పెట్టి కిందికి వచ్చి ఇతను నా కుమారుడు ఇతను చెల్లించే స్థితిలో లేడు కనుక అతని పక్షంగా నేను అతను ఏదైతే చెల్లించాలో ఆ సొమ్ము నేను చెల్లిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు కూర్చునే న్యాయస్థానము ఆ ఆసనాన్ని బట్టి అది ఇప్పుడు న్యాయం తీర్చేది కాకుండా దయగల స్థానంగా మారింది. అవునా? ఇప్పుడు న్యాయము కరుణ, ఈ న్యాయం అనే ఈ సీటు ఇప్పుడు కరుణ అనే సీటుగా స్థానంగా మారిపోయింది. అంటే ఇప్పుడు మనం కూర్చుంటే దాన్ని బట్టి మన యొక్క వైఖరి ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు కోర్టులో న్యాయమూర్తి కూర్చుంటాడు. ఆయన కూర్చున్న విధానం వేరు. ఆయన న్యాయాన్ని తీర్చినవాడు. ముద్దాయి కూర్చుంటాడు అనుకోండి. ముద్దాయి భయపడుతూ నేరస్తుని అవుతానేమో. ఆయన కూర్చున్న దాన్ని బట్టి ఆయన లాయర్లు కూర్చుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాదోపవాదాలు చేస్తారు. అక్కడ కోర్టులో తల్లో తండ్రో ముద్దాయి తల్లి అనుకో, వాళ్ళు కూర్చుంటారు. వారు ఉత్కంఠగా ఎదురు చూస్తారు. కాబట్టి కూర్చునే విధానాన్ని బట్టి మన యొక్క వైఖరి ఏమిటో తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఇక్కడ కూడా దేవుడు మనల్ని కూర్చుండబెట్టాడు. ఏమని 7వ వచనంలో ఉంది, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టడం. స్పిరిచువల్ సీట్, ఆత్మీయమైన ఆసనం అది. ఆమరులము, ఎన్నిక లేని వారము, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు, అలాంటి మనల్ని దేవుడట పరలోకంలో ఆయన స్థానంలో ఆయన ఉండే ఆ ఉన్నతమైన స్థలంలో మనల్ని ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. క్రీస్తు యేసునందు 6వ వచనం, ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వర్యమును రాబో యుగముల్లో కనబరుచు నిమిత్తము ఆ మహిమైశ్వర్యం మనకి ఇవ్వడానికి పరలోక విషయంలో ఆయన ఆ ఉన్నతమైన స్థలంలో మనల్ని కూర్చుండబెట్టాడు. కాబట్టి కూర్చున్న దాన్ని బట్టి మన స్థితి ఏమిటనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు నేను ఒక 7 వ్యక్తులు వారు కూర్చున్న దాన్ని బట్టి బైబిల్లో వారి స్థితి ఏమిటో నేను మీకు చెప్తాను. అందులో మొట్టమొదటిగా లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 39. ఉండెను కూర్చుండి. కాబట్టి యేసుక్రీస్తు పాదాల చెంత కూర్చున్న మరియా ఈ కూర్చోవడం ఏమంటుంటే ద సీట్ ఆఫ్ సబ్మిషన్. ఏమంటుంది? ద సీట్ ఆఫ్ సబ్మిషన్ అంటే విధేయతతో ఆమె కూర్చుంది. ఆమె కూర్చున్న దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆమె విధేయత కలిగిన జీవితం ఉంది. మార్త యేసుప్రభుని ఇంట్లోకి ఆహ్వానించింది, కానీ యేసుప్రభు వారి పాదాల చెంత ఎవరు కూర్చున్నారు? మరియ కూర్చుంది. మరియ కూర్చొని ఏమింటుంది? వాక్యాన్ని వింటుంది, విధేయత చూపించింది. కాబట్టి ఆమె ఆ ఇంట్లో అందరికంటే ముందు రక్షింపబడింది ఎవరంటే మరియ. పిలిచింది మార్త అయినప్పటికీ, ఆహ్వానించింది మార్త అయినప్పటికీ కూర్చుంది. మరి పాదముల మీద కూర్చొని యేసుప్రభు వారి బోధ
వినుచున్నది. కాబట్టి ఆయన వాక్యాన్ని వినటం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఉదయకాలం మనం ఆయన పాదాల చెంత కూర్చొని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వినాలి. యేసు ప్రభువారు నా ముందు ఆయన ఉన్నాడు, కూర్చున్నాడు, ఆయన పాదాల చెంత నేను కూర్చున్నాను అన్న స్పృహ మనం కలిగి ఉంటే, ఆమె అలా కూర్చోవడం వల్ల ఆమెకి ఏం కలిగిందట అక్కడ రాయబడిన మాటలు 41. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ పొందాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు మన పేర్లు పరలోకంలో జీవరంగంలో లిఖించాలి. మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం వెళ్ళాలి. ఉన్నంతకాలం సమాధానము, నెమ్మది మన హృదయాల్లో ఉండాలి. ఇవన్నీ ఎవరిస్తారు? ఇవన్నీ? యేసు ప్రభు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన వద్ద విధేయతతో కూర్చుంటే, ద సీట్ ఆఫ్ సబ్మిషన్. కాబట్టి ఆమె కూర్చున్న వైఖరిని బట్టి ఆమె అవసరమైనది ఏంటో పొందగలి. ఇప్పుడు భోజనం చేయటం అవసరం లేదా? ఇప్పుడు అక్కడ మార్త ఉంది. మార్త మరి ఎంతమంది పోటీ పెట్టాలి మీకు తెలుసా? ఎంతమంది వంట చేయాలి? ఆ ఇంట్లో 3, యేసు ప్రభు 1, 4, ఎంతమంది అయ్యారు? 16 మందికి వంట చేయాలి ఒక స్త్రీ. ఎంత కష్టం అది. అయితే ప్రయాజ్లో మార్త ఏమో శరీర సంబంధమైన ఆహారం కొరకు ప్రయాసపడుతుంది, మరి ఏమో ఆత్మ సంబంధమైన వాక్యాహారం కొరకు ప్రయాసపడుతుంది. మనం దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో నేర్చుకోవాలి. రెండో అవసరమే, వాక్యాహారం అవసరమే, శరీర సంబంధమైన ఆహారం అవసరమే. అయితే ఇప్పుడు మార్త చేయాల్సింది ఏమిటంటే, ఏదో యేసు ప్రభు వారు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చాడు, రకరకాల వెరైటీస్ చేయాలి అంతే కదా, ఆయన విఐపి అని ఆమె సమయం అంతా ఏం చేసింది? వంటలో నిమగ్నం అయింది. కానీ అసలు చేయాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారి వాక్యాన్ని విని మారు మనసు పొందాలి. కానీ మరియా కూర్చున్న స్థితి, ఆమె కూర్చున్న స్థానాన్ని బట్టి ఆమె విధేయత చూపించింది, అవసరమైంది ఆమె పొందగలిగింది. అంత మాత్రమే కాదు, మరియా ఉత్తమమైన దాన్ని ఉత్తమమైనది ఆమె పొందింది. జీవితంలో అత్యుత్తమమైనది ఏమిటంటే, బంగ్లాలు కాదు, బంగారం కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు. జీవితంలో ఉత్తమమైనది ఏమిటంటే మనం రక్షించబడటం, మనం యథార్థంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించటం, యేసు ప్రభు వారు మన హృదయాల్లో జీవించటం. మనం పేదవారం కావచ్చు, ధనవంతులం కావచ్చు, ఉన్నవారం కావచ్చు, లేనివారం కావచ్చు, మనం ఎవరైనా కానీ, ఏ స్థితి అయినా కానీ, జీవితంలో అత్యుత్తమైన దాన్ని ఏర్పరచుకోవటం అంటే యేసును సొంత రక్షణ అంగీకరించడం, ఆయన విశ్వాసం నుంచి పాపాలు క్షమించబడి చాలు. ఇంతకన్నా అత్యుత్తమైనది ఏం లేదు. మనం ఏం చేస్తున్నామంటే, దీన్ని మినహాయించి ఇది కాకుండా ఇంకేదో లోక సంబంధమైంది, మరి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని అవి కావాలి, ఇవి కావాలి, అది అవసరమే కొంతవరకు, అర్థం లేదు. మనం పనులు చేసుకోవాలి, మన పిల్లల్ని పోషించుకోవాలి, ఇవన్నీ అవసరమే. కానీ అత్యుత్తమైనది ఏమిటంటే యేసు ప్రభు వారి అత్యుత్తమైనది, అవసరమైనది ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తు పాదాల చెంత మరియ వలె విధేయత్వం కూర్చుంటే దొరుకుతుంది. కాబట్టి ఆమె కూర్చున్న దాన్ని బట్టి మనం ఏం చెప్తాం? ఆమె స్థానము విధేయత స్థానం, అంతే కదా, విధేయత స్థలం అది. యేసు ప్రభు వారి పాదాల చెంత కూర్చుంది. కాబట్టి మనం కూడా విధేయతతో ప్రభు పాదాల చెంత కూర్చుంటే అవసరమైనది, ఉత్తమమైనది, మూడవది తీసివేయబడదు. ఒకవేళ మన దగ్గర ఏమున్నా తీసివేయబడతాయి. ధనవంతులు పేదవాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు ధనవంతులు కావచ్చు. బంగ్లా ఉన్నవాడు పూరి గుడిసెలోకి రావచ్చు, తీసివేయబడుతుంది. పూరి గుడిసినవాడు అంటే ఏదైనా పోతుంది, ఏదైనా తీసివేయబడుతుండొచ్చు లోకంలో. కానీ ఒకసారి నువ్వు రక్షించబడ్డావంటే, యేసుక్రీస్తు నీ హృదయంలోకి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నటికీ ఆయన మనలోంచి వెళ్ళిపోడు. ప్రభు యేసు ప్రభు ఏమన్నాడు? మీ వద్ద నుండి ఎల్లప్పుడూ నివసించడానికి నేను ఆ ఆత్మను, పరిశుద్ధాత్మను నేను తండ్రిని వేడుకుంటాను,
ఆయన ఎల్లప్పుడూ మీతో నివసిస్తాడని యోహాను 14వ అధ్యాయంలో మాట్లాడారు. అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. ఒకటి అవసరమైనది, రెండవది ఉత్తమమైనది, మూడవది తీసివేయబడినది. విధేయతతో కూర్చోవడం ద్వారా దేవుడు ఆమెకి ఇచ్చాడు, ఆమె పొందగలిగింది. దేవుని బిడ్డలుగా మనం ఎక్కడ కూర్చుంటున్నాం, మన స్థానం ఏమిటి అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు నేను ఏం చెప్తానంటే, మంచి స్థానాల్లో కూర్చున్న వారి గురించి ఈరోజు మాట్లాడతాను. వచ్చే వారం చెడు స్థానాల్లో కూర్చున్న వారి స్థితి ఏమిటో మాట్లాడతాను. మొట్టమొదటిగా బేతనీయ మరియా, మరి ఆమె విధేయత స్థానం, ద సీట్ ఆఫ్ సబ్మిషన్, అది మొదటి విషయం. రెండవది ఏమిటంటే చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి వచ్చి వచ్చుండగా కూర్చున్నాను. మొదలు పెట్టాను గద్దించేది కానీ, దావీదు కుమారుడా నన్ను కరుణించమని. చూసారా? అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, అతను కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? త్రోవ పక్కన, లోలీ ప్లేస్ అది. దట్ వాస్ ద లోయెస్ట్ ప్లేస్ వేర్ హీ బర్తిమేయస్ సాట్. అదే కదా. ఎక్కడ కూర్చున్నాడంటే, భిక్షగాడు, ఏ దిక్కు లేదు, దరిద్రమైన స్థితిలో ఉన్నాడు, గుడ్డివాడు, ముఖ్యంగా గుడ్డివాడు. మరి ఎవరైనా సరే పట్టుకొని వెళ్ళి ప్రతిరోజు తీసుకుని వెళ్ళాలి, తీసుకుని రావాలి. గుడ్డి వాళ్ళకు ఆ రోజుల్లో వేరేది ఇంకేం లేదు. ఈరోజు గుడ్డి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తుంది కొన్నిసార్లు, కానీ ఆ రోజుల్లో గుడ్డి వాళ్ళకి ఇంకేమీ లేదు, మినహాయింపు ఏమీ లేదు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా గుడ్డివాడు భిక్షం ఎత్తుకుంటూ రోడ్డు మీద కూర్చున్నాడు. యేసు ప్రభువు అతన్ని స్వస్థపరిచి శిలోయములో బురద పూసి శిలోయములో కడుక్కోమన్నాడు, దృష్టి పొందాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న ఈ వ్యక్తి ఎలాంటిదంటే, మరి తక్కువ స్థానం, అధమ స్థానం. అది ఎట్లా మారిందంటే, అంత తక్కువ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి కూడా మరి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు ప్రభువును వేడుకోవడం ద్వారా, మన గత మంగళవారం కూడా ఇది సంఘంలో ఇదే చూసాం. ఏమన్నాడు? కరుణించము. ఎంతవరకు ప్రార్థన చేసేవాడు? కరుణించే వరకు ప్రార్థన చేశాడు. వాళ్ళే ఊరుకునే, ఇంతమందిలో, ఇన్ని వేల మందిలో యేసు ప్రభు నిన్నెక్కడ పట్టించుకుంటాడు? నువ్వు గుడ్డివాడివి, భిక్షగాడివి, నిన్నెవరు పట్టించుకుంటారు అంటే వాడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఇంకా ఎక్కువ కేకలేదు, దావీదు కుమారుడా అంటే అంతకుముందు అతను విన్నాడు. ఏమని విన్నాడు? యేసుక్రీస్తు గురించి విన్నాడు. ఎంతో మంది కుష్ఠరోగులను శుద్ధి చేస్తున్నాడు, గుడ్డివారికి చూపునిస్తున్నాడు అని అనేకుల ద్వారా విన్నాడు. విని హృదయంలో విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఇప్పుడు కార్యసాధకమైంది. యేసు ప్రభువు వారు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఏమైందంటే, అతను మొరపెట్టడం, కేకలు వేయటం మొదలుపెట్టాడు. కాబట్టి దీని రెండవది ఏమంటే, ద సీట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అన్న స్థానం ఇది. ఏ స్థానం ఇది? రక్షణ. మొట్టమొదటిది ఏం చెప్పుకున్నాం? విధేయత స్థానం, ద సీట్ ఆఫ్ సబ్మిషన్. రెండవది ద సీట్ ఆఫ్ సాల్వేషన్. ఆ భక్తిమైన వ్యక్తి ఏం చేస్తుందంటే, యేసు ప్రభువు వారిని వేడుకుంటున్నాడు. తక్కువ అధమమైన స్థానంలో ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, పొడివాడుగా ఉన్నాడు, ఏమీ జీవితంలో అన్నీ కోల్పోయిన వాడు, ఏ నిరీక్షణ లేనివాడు. అలాంటి స్థితిలో మరి రక్షణ పొందాడు. కాబట్టి ఎంతో అద్భుతమైన సంగతి. కాబట్టి సీట్ ఆఫ్ సాల్వేషన్, మార్కు సువార్త 10వ అధ్యాయం 46-52 రక్షణ. కాబట్టి మనం 7 విషయాలు నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే, మొట్టమొదటిగా విధేయత అనే స్థానం. మీరు అది గుర్తుపెట్టుకోండి. 7 విషయాలు అది నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా విధేయత స్థానం. రెండవ స్థానం ఏమిటంటే రక్షణ అనే స్థానం. రక్షణ లేనివాడు, మరి అపరాధము చేస్తున్నాడు. భౌతికమైన గుడ్డితనమే కాదు అతనుకున్నది. అతనికి ఏముంది? ఆత్మీయమైన గురుడితనం ఉంది. గురుడితనం అంటే చీకటి, గురుడితనం అంటే పాపం. చీకటి అంటే ఏంటి? గుడ్డోనికి ఏం కనబడుతుంది? అంతా చీకటే. చీకటి అంటే బైబిల్ అర్థం ఏంటిది? పాపం.
కాబట్టి ఆత్మీయమైన అంధత్వంలో యేసుప్రభు అంటున్నాడు యోహాను 9వ అధ్యాయంలో, మీరు కళ్ళుండి కూడా మీరు చూడలేని వాళ్ళు, మేము గుడ్డి వాళ్ళమా వాళ్ళు అంటారు. ఏంటి మేము గుడ్డి వాళ్ళు అంటే, అవును మీరు గుడ్డివారే, మీరు చూస్తుంటే కూడా చూడలేకపోయారు. కాబట్టి ఈ యొక్క భక్తిలోమైన గుడ్డి భిక్షకుడు భౌతికమైన దృష్టే కాదు, ఆత్మీయమైన దృష్టి పెట్టుకున్నాడు. కాబట్టి రక్షించబడగలరు. యేసుప్రభు మీద విశ్వాసం ఇచ్చాడు. రక్షణ ఎట్లా వస్తుంది? రక్షణ ఎట్లా వస్తుంది? ఒక వ్యక్తికి యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపని నీ హృదయం ముందు విశ్వసించగల నీవు రక్షింపబడదు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనకు మొరపెట్టి ఉంది. అదే రోమా 10వ అధ్యాయాల కింద ఉంది, ప్రభువునామమున ప్రార్థన చేయవాడు ఎవడు వాడు రక్షింపబడదు. కాబట్టి ఇతను హృదయంలో విశ్వసించాడు, ప్రభువునామమును మొరపెడుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. మనగాని యేసు ప్రభు ఏం చేశాడు? వెనక్కి తిరిగి చూసి ఏమన్నాడు? ఆ గుడ్డివాడిని పిలువని చెప్పాడు. ఆ గుడ్డివాడికి రాగానే వారికి దృష్టి కలిగింది. దృష్టి కలగడం గొప్ప సంగతి కాదు, అంతకన్నా ముఖ్యమైనది ఏంటి? అతను యేసు ప్రభు వారి వెంట వెళ్ళాడు. అంటే యేసు ప్రభు శిష్యుడుగా చేయబడ్డాడు. యేసు ప్రభునంత విశ్వాసం ఉంచిన విశ్వాసిగా మార్చబడ్డాడు. అంటే ఒక్కసారి 2 విషయాల్లో అతనికి ఆధిక్యత, శరీర సంబంధమైన స్వస్థత వచ్చింది, రెండవది ఆత్మ సంబంధమైన స్వస్థత రక్షణ వచ్చింది. కాబట్టి మనం కూర్చునే అంటే ఎంత తక్కువ స్థాయిలో ఉన్నవారినైనా యేసు ప్రభునంత విశ్వాసం వచ్చితే ఆయన ఉన్నతమైన స్థానాల్లో ఆయన కూర్చుండబెడతాడు. రెండవది ఏమిటంటే రక్షణ స్థానం. స్థానం అనుకుంది, సీట్ అంటే తెలుగులో మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం మనం? విధేయత స్థానం, అట్లా తెలుగులో గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే రక్షణ స్థానం అది. ఇక మూడవది చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 45వ వచనం. యోహాను 13:45. అమ్మా చదవండి, లేదా 4:5 పోనీ, క్షమించాలి, 4:5, 13:4 వచనం 5వ వచనం. లేచి పెట్టివేసి తీసుకొని కట్టుకొనెను, పోసి ఇప్పుడు యేసుప్రభు వారు ఆ యొక్క ప్రభురాత్రి భోజనం రోజు ఏం చేశాడంటే, మరి 12 మందిలో ఈ ప్రభు ఉన్న ఫలంగా కూర్చున్న ఆసీనం మీద నుంచి లేచి ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? శిష్యుల పాదాల దగ్గర కూర్చొని వాళ్ళ కాళ్ళు కడగడం, నీళ్ళతో కడగడం మొదలుపెట్టాడు కదా. నీళ్లు కడగడం మొదలుపెట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు బెస్తోళ్ళు ఎక్కడ ఉంటారు? ఎట్లుంటాయి వాళ్ళ కాళ్ళు? బురద కాళ్ళు, దుమ్ము బురదలో నీళ్ళల్లో తిరిగేవాళ్ళు. అలాంటి వాళ్ళ కాళ్ళట ఈయన పల్లెలో నీళ్లు మోసుకొని పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ కాళ్ళు తీసి అందులో పెట్టి వాళ్ళ కాళ్ళు శుభ్రంగా కడిగి మళ్ళీ పల్లెం తీసి ఒక కొత్త టవల్ తీసుకుని వాళ్ళకి తుడిచి, ఆయన ప్రభు, ఆయన సృష్టికర్త, ఆయన రక్షకుడు, అలాంటి ప్రభు మరి కింద కూర్చొని మరి అంత తక్కువ స్థాయి పరిచారకుడుగా మరణం పొందినంతగా విధేయత చూపించి మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇటుకు వచ్చింది. మార్కు 10:45. కాబట్టి యేసుక్రీస్తు వారు మూడవది ఏమిటంటే ద సీట్ ఆఫ్ సర్వీస్. ఏంటమ్మా? సీట్ ఆఫ్ సర్వీస్. అంటే యేసు ప్రభు వారు కూర్చోవటం, ఆ పాదములు కావటం ఏం చూపిస్తుందంటే సేవ చేయటం, అంతే కదా. సర్వీస్ అంటే ఏమంటారు? సేవనే కదా. సేవ చేయటం, పరిచర్య చేయటం, తగ్గించుకోవటం. కాబట్టి ఎంతగా తగ్గించుకుంటే యేసు ప్రభు అంటే, కాబట్టి ఒకరి పాదములు ఆయన అంటాడు, ఐ సెట్ అన్ ఎగ్జాంపుల్ బిఫోర్ యూ. నేను చేసినట్టే చదవనా? 13:15 చదవండి. 13:17 యోహాను. నేను చేసిన ప్రకారం మీరు చేయవల్లని మీకు మాదిరిగా ఉండాలని ఇలాగ చేస్తుంది. యేసు ప్రభు వారు ఒక మాదిరి చూపించాడు. ఏమిటి ఆయన చూపించిన మాదిరి అంటే, ఆయన తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, మరి సేవ చేశాడు, పరిచర్య చేశాడు, శిష్యుల పాదాలు కడిగాడు. ఆ రోజుల్లో అంటే ఆ రోజుల్లో యేసు ప్రభు ఉన్న రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే బోధకుల లేకపోతే ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారి పాదాలు ఎవరు కడగాలి? తక్కువ వాళ్ళు, సర్వెంట్స్ కడగాలి.
అది ఆ రోజుల్లో ఉన్న ఆనవాయి. కానీ యేసుప్రభు ఏం చేశాడు? ఆయన బోధకుడు, ఆయన ప్రభు అయి ఉండి ఆయన కంటే చాలా తక్కువమైన స్థానంలో ఉన్నవారి పాదాలు ఆయన కడిగాడు. కాబట్టి ఇది సేవ. ఆమె కలకత్తా నగరంలో ఎవరామె? మదర్ తెరిస్సా. ఆ రోజుల్లో కుష్ఠరోగులకు సరైన వైద్య విధానం లేదు. బెంగాల్ కోల్కత్తా నగరంలో అలాంటి భయంకరమైన కుష్ఠరోగుల కాలంలో ఆమె వాళ్ళను ముట్టుకొని వాళ్ళందరూ అన్నారు, అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? ఆ కుష్ఠరోగం అంటూ వ్యాధి, అట్లా ముట్టుకుంటే నీకు కూడా వ్యాధి వస్తుంది, నీకు కూడా కుష్ఠరోగం వస్తుంది, చనిపోతావు అని చెప్తే ఆమె చెప్పింది ఏంటంటే, మా ప్రభు ఆయన కుష్ఠరోగుల్ని ముట్టుకున్నాడు, ఆయన శిష్యుల పాదాలు కడిగాడు, ఆయన పరిచర్య చేశాడు. ఎంతో మందికి వెళ్ళి ఎన్నో వందల కిలోమీటర్లు నడిచాడు, ఆయన తగ్గించుకున్నాడు, సేవ చేశాడు. కాబట్టి నా ప్రభు అలా చేస్తే కుష్ఠరోగులను ముట్టుకుంటే నేను ముట్టుకోనా? నాకు ఏదైనా కానీ నాకు ప్రభు మాదిరి అని చెప్పి ఆమె ఎంతో మంది కుష్ఠరోగుల్ని ద మిషనరీస్ ఆఫ్ చారిటీలో చేర్చింది, వారికి అనేకులకు స్వస్థపరిచింది. ఎంతో మంది చనిపోయే స్థితిలో ఉన్న వారిని కూడా ఆమె మోసుకుంటూ తీసుకుని వచ్చింది. అది సేవ నిదర్శనం. ద సీట్ ఆఫ్ ఏం చెప్పుకున్నాం? మూడవది సర్వీస్. కాబట్టి మనం కూర్చునే స్థానాన్ని బట్టి మనం ఎక్కడ కూర్చుంటున్నాం, ఎప్పుడైనా అట్లా కూర్చున్నాం మనం అంటే ఆ కూర్చున్న దాన్ని బట్టి మన స్థానం. విధేయత స్థానం మనకుందా? రెండవది రక్షణ స్థానం, మూడవది సేవా స్థానం, ద సీట్ ఆఫ్ సర్వీస్, అది మూడవది. నాలుగవది చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 17:12. మోసే చేతులు బరువెత్తగా తీసుకొని వచ్చి కై చేసిరి. కాబట్టి ఇక్కడ మోసే కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఆ కొండ మీద. ఎంతసేపు ఎత్తుకుంటాడు, చేతులు ఎత్తాడు. చేతులు ఎత్తేనేమో ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలు గెలుస్తున్నారు. చేతులు తీస్తే ఎవరు గెలుస్తున్నారు? అమాలేకులు గెలుస్తున్నారు కదా. ఎంతసేపు చేతులు ఎత్తాడు ఒక మనిషి? ఎంతసేపు? ఉదయం నుంచి సాయంత్రం ఎత్తగలడా? అది కూడా డెలివరీకి నిలబడి. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇట్లా చేతులు పెట్టుకొని ఆయన కూర్చోబెట్టి ఈ పక్కన ఒక వ్యక్తి హూరు, ఈ పక్కన ఈ చేయిని ఒక వ్యక్తి పట్టుకున్నాడు. ఎవరైనా? అహరోన్. హూరు అహరోన్ పెట్టుకున్నారు. దీన్ని ఏమంటారంటే ద సీట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఏంటిది? ద సీట్ ఆఫ్ స్ట్రెంగ్త్. బలంతో ఉన్న స్థానం. అంటే ఇది ఏం చెప్తుంటే యూనిటీ. దేవుని బిడ్డల మధ్యలో ఎట్లా ఉండాలి? యూనిటీ ఉండాలి. ఒక విజయం సాధించాలంటే, ఒక పని జరగాలంటే ఒక్క వ్యక్తితో అది కాదు. అవుతుందా? ఒక వ్యక్తితో ఎప్పటికీ ఏది సాధించలేదు. 10 మంది కలిస్తే అదే. అక్కడ హూరు అహరోను లేకుండా ఉండి ఉంటే, మోషేకు సహాయం చేయకుండా ఉండి ఉంటే ఏమయ్యేది? ఖచ్చితంగా ఇశ్రాయేల్ ఓడిపోయేవాళ్ళు, అమాలేకులు గెలిచేవాళ్ళు. ఆ గెలుపు కొరకై, ఆ విజయం కొరకై ద సీట్ ఆఫ్ మరి స్ట్రెంగ్త్. కాబట్టి ఆ విజయం ఎలా వచ్చింది? వీళ్ళు బలపరిచారు. ఆయన చేతులు ఏం చేశారు? బలపరిచారు. మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి? బలపరుచుకోవాలి, పురుగొల్పుకోవాలి. వన్ అనదర్ అనే మాట కొత్త నిబంధనలో పత్రికల్లో చాలాసార్లు రాయబడ్డది. ఒకరినొకరు గణపరుచుకొనండి, ఒకరికొకరు ప్రార్థన చేయండి, ఒకరినొకరు ప్రేమించుకొనండి, ఒకరికంటే ఒకడు గనుడుగా ఎంచుకొనండి. ఇట్లా వన్ అనదర్, ప్రే ఫర్ వన్ అనదర్, లవ్ వన్ అనదర్, ఇట్లా బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఇది కలిసి ఐక్యంగా ఉంటే ఎంత గొప్ప విజయం వస్తుందో మరి మనం తెలుసుకోవాలి. అంటే అది ప్రార్థన గురించి మాట్లాడుతుంది. కానీ ఆయన కూర్చోబెట్టిపోయిన తర్వాత వీళ్ళు చేతులు పట్టుకున్నారు చూడు. కాబట్టి సహాయాలుగా ఉండాలి. అదే యేసు ప్రభువు వారు కష్టకాలంలో ఉన్నాడు. ఉండి గెత్సేమనే తోటలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉంది, మీరు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేశారా? యేసు ప్రభుతో 3-4 సంవత్సరాలు ఉండి ఆయనతో అనుభవించి ఆయన ఏ భోజనం చేస్తే వీళ్ళు ఆ భోజనం, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, ఆయనను బట్టి వీళ్ళకి ఘనత. అవునా కదా? అంత మేలు పొంది, అంత
ఉన్నతమైన పేరు సంపాదించుకున్న వాళ్ళు చివరికి ప్రభు కష్టకాలంలో ఉంటే ఆయన కొరకు కనీసం ప్రార్థించలేని స్థితిలో నిద్రపోయారు. ఎంత అవమానకరం ఇది చూసారా. కాబట్టి దేవుని బిడ్డలంగా ఒకరి కష్టంలో ఉన్నప్పుడు మరొకరు మనం ఏం చేయాలి? సహాయం చేయాలి, బలపరుచుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఒకరినొకరు ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక మాట చెప్తాను. ఫిలిప్పు 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకరు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చూసారా, కక్షలు, తర్వాత వృధాతిశయము. వృధాతిశయం అంటే ఉట్టే ఆర్గ్యుమెంట్స్, ఏమిలా దాని యొక్క ఉట్టిదంత వృధాతిశయం. అతిశయపడతా ఉంటా, నేనే గొప్ప అని అతిశయపడతా. ఇవి అన్నీ మానేసి ఏం చేయాలంటే, నాకంటే నువ్వు గొప్పవాడు, నేను నీతో అనాలి. నువ్వే అనాలి, ఇట్లా కాదన్నా, నువ్వేదంటే నువ్వే గొప్పవాడు. నువ్వు ప్రార్థన చేయాలంటే ఏమన్నాలి, నువ్వే ప్రార్థన చేయాలి. నువ్వు పాటలు పాడంటే ఏమన్నా, నువ్వే పాటలు పాడు. నువ్వు పొలిపెట్టి మీద నేను కాదు, నువ్వే పొలిపెట్టి మీద. అట్లా ఒకరు ఏం చేయాలి? హీనపరచుకోవద్దు, ఒకరినొకరు అవమానపరుచుకోవద్దు. ఒకరినొకరు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. స్ట్రెంగ్త్, అప్పుడు మనం బలపరచబడతాం. కాబట్టి ద సీట్ ఆఫ్ 4వది ఏం చెప్పుకున్నాం? స్ట్రెంగ్త్. మనం బలపరచబడతాం ఒకరినొకరు. కాబట్టి ఇదే మనకు సంఘం అంటే అర్థం ఏంటిది? సంఘంలో ఉన్న వ్యక్తులు, సంఘం యొక్క ఆ సంఘం మనకు ఏం చేస్తుంది మీరు అడగొచ్చు. ఇప్పుడు ఇన్ని గంటలు ఆదివారం 3 గంటలు నేను వెచ్చిస్తున్నాను, మంగళవారం మరి నాకు ఎన్నో పనులు ఉంటాయి, ఒక 2 గంటలు, గంటన్నర, గురువారం మళ్ళీ 1 గంటన్నర, మళ్ళీ శుక్రవారం మళ్ళీ 1 గంటన్నర. ఇన్ని గంటలు నేను వెచ్చిస్తున్నాను. దీని ద్వారా నాకు ఏమొస్తుందంటే ఒకరి ద్వారా ఒకరు పురికొల్పుకోవటం కదా. అదే కదా మన ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ దినం సమీపించినప్పుడు అది మరి ఎక్కువగా ఒకరినొకడు పురికొల్పుకోవాలి. కాబట్టి నా ద్వారా నువ్వు పురికొల్పుకోవాలి, నీ ద్వారా నేను, నా విశ్వాసం ద్వారా నువ్వు సొంతం చేయబడాలి, విశ్వాసంలో మనం స్థిరపరచబడాలి. అర్థమైందండి? ద సీట్ ఆఫ్, ఈ మోషే కూర్చున్న దాన్ని బట్టి ఈ వైఖరిని, ఈ పోస్టర్ ఆఫ్, ఇది ఏమంటుందండి? ద పోస్టర్ ఆఫ్ ద పోస్టర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ద సీట్ ఆఫ్ స్ట్రెంగ్త్ కదా. బలపరిచే స్థానం, బలపరచబడుతున్న స్థానం, బలము పొందే స్థానం. అది 4వది. 5వది చూడండి. 5వది ఏంటంటే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 28వ వచనం. వెలుచు కూర్చుండి, ఎవరైనా ఆయన పేరు ఉంచుకోమ్మా. ఆయన పేరు ఏం పేరు? ఐతిపీయుడు. ఐతిపీయుడైన నపుంసకుడు. పేరు కరెక్ట్ చెప్పండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయం, ఆయన పేరు ఉంది అక్కడ. 27వ వచనం ఏం పేరు ఉంది ఆయన పేరు? ఐథియోపియుడైన ఆయన పేరు లేదా? నపుంసకుడు ఉందా? ఒక్క నిమిషం. ఐథియోపియుల లేదు లేదు లేదు, ఆయన పేరు ఫిలిప్ ఏమో పోయిన ఆయన రథం మీద కూర్చుని, ఆయన పేరు ఏం పేరు? ఐథియోపియుడైన నపుంసకుడు. అంతే. ఓకే. కాబట్టి ఇతను ఏం చేశాడు? రథం మీద కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. కానీ ఇది ఎవరి గురించి? అతడు మన పాపల నిమిత్తమై వదకు తేబడిన ఆయన పొచ్చు కత్తిరించు అని మౌనంగా ఉన్నట్లు, అతని స్వరూపమేం లేదు, సొగసేం లేదు, అతను మన దోషులు అతని మీద పడను, అతను పొందిన గాయముల చేత మనకు స్వస్థత గలను. అతడు ఏంటి? ఎవరి గురించి రాస్తున్నారు? ఈయన ఎవరి గురించి? అతడు అంటే ఎవరనేది ఆయనకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఈ ఫిలిప్పును పంపించాడు. ఫిలిప్పు రథం ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా పరిగెత్తి ఆయనకు చెప్పాడు, అయ్యా మరి ఈ వాక్యం గురించి చెప్పండి. అప్పుడు
పరిశుద్ధ ప్రభువు నాకు పంపించాడయ్యా, నువ్వు చదువుతున్న వాక్యం ఎవరి గురించి నేను వివరిస్తానని చెప్పి అప్పుడు సువార్త చెప్పాడు. కాబట్టి ఈ రథం మీద కూర్చొని చదువుతున్నది ఏమిటంటే ఇదేంటంటే ద సీట్ ఆఫ్ సీకింగ్. ఏంటిది? ద సీట్ ఆఫ్ సీకింగ్, వెతుకుచున్న స్థానం. ఏ స్థానం ఇది? వెతుకుచున్న స్థానం. ఆయన కూర్చొని చదవడం ఏం చెప్తాంటే అతను దేవుణ్ణి వెతుకుతున్నాడు. వెతికే వారికి దేవుడు దొరుకుతాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు, ఆశ లేనివాడికి దేవుడు ఏం చేయలేడు. ఆసక్తి లేనికి దేవుడు ఏమీ చేయలేడు. వాక్యం నేర్చుకోవాలని ఆశ కలిగి మీకు ఇంతమంది వచ్చారు. ఆదివారం ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారు. మరి వాళ్ళందరికీ ఇప్పుడు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే చాలా బిజీగా ఉన్నారనా? ఖాళీగా ఉండి కూడా చాలా మంది రాలేదు. సరే, నిజంగా పని ఉండి చాలా బిజీగా ఉండి రాకపోతే అది వేరే విషయం. కానీ చాలా మంది ఇంట్లో ఉండి కూడా రాలేదు. అంటే వాళ్ళకి ఆసక్తి లేదు, ఆశ లేదు. దేవుని వెతుకువాడు ఒకడును లేడు. బైబిల్లో ఉంది. ఆదాము పడిపోయినప్పుడు ఆదాము దేవుని వెతికాడా? దేవుడే ఆదాము వెతుక్కుంటూ వచ్చాడా? దేవుడే ఆదామును వెతుక్కుంటూ వచ్చాడు. కాబట్టి ఈ వెతకడం అనేది లేదు. బైబిల్ ఏముందంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకుతుంది. కానీ వెతికే వాళ్ళు లేరు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వెతికేవారు కావాలి. ఈయన వెతికేవాడు. ఒక ఐతియోపియుడు, యూదుడు కాదు, ఒక అన్యుడు, ఆయనకు ఆ గ్రంథం దొరికింది, పాత నిబంధన. సరిగ్గా ఆ సమయంలో యెషయా గ్రంథం 53 చేతికి వచ్చింది. ఆయన చదువుతున్నాడుగా అర్థం కావట్లేదు ఎవరి గురించిది. ఆయన వెతుకుతున్నాడు. కాబట్టి అప్పుడు ఆయన హృదయంలో కలుగుతున్న ఆ మార్పును దేవుడు గమనించాడు. ఈయన వెతికే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడు? దేవుడు ఫిలిప్పును పంపించాడు. ఫిలిప్పు దాన్ని వివరించాడు. అతను మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. తర్వాత బాప్తిసం కూడా, నీళ్లు ఉన్నాయి, ఇదిగో నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, నాకు బాప్తిసం ఆటంకం ఏమిటంటే వెంటనే ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాడు, రక్షణ పొందాడు, వెళ్ళాడు. నేను అనుకుంటాను ఆ వ్యక్తికి ఐథియోపియా దేశం అంటే అదొక అదేంటది ఐథియోపియా అంటే ఏ దేశం అది? ఇథియోపియా అంటే అది ఆఫ్రికా దేశం. నేను అనుకుంటాను ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఎంతమందికి సువార్త చెప్పాడో, ఆ ఐథియోపియా దేశానికి చెందిన వారి ద్వారా ఎంతమంది మారుమనసు పొందారో, ఎంతమంది రక్షణ పొందారు. తను కూర్చున్న స్థానాన్ని బట్టి దేవుని వెతికేవాడుగా అతను ఉన్నాడు. ఆరంభంలో తండ్రి మళ్ళీ వెతికాడు. ఇప్పుడు మధ్యకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వెతికాడు. ఆదామా నీవెక్కడని ఎవరు వెతికారు? తండ్రి అయిన దేవుడు వెతికాడు ఆదామును. రెండవది నశించిన దాన్ని వెతికి రక్షించిన మనుష్య కుమారుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘం ద్వారా పాపులను వెతుకుతున్నాడు. మనకు కూడా ఆశ ఉండాలి. నేను కూడా వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని త్వరగా చదవాలి, ఈ వాక్యంలో లోతైన సత్యాలను నేర్చుకో. ఇప్పుడు ఆయన యేసుప్రభు వారు ఆయన వెళ్ళిపోయే ముందు, నేను వెళ్తున్నాను, మీ హృదయాలు కలవరా పరమీయకుడి, మరలా మీరు నన్ను చూస్తారు, నేనుండే స్థలంలో నేను తీసుకుని వెళ్తాను, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు అని యేసుప్రభు మాట్లాడుతూ ఉంటే ఈ ఎవరికి ఆయన తోమాకు అర్థం కలదు. ఏంది యేసుప్రభు నేను వెళ్తాను 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 అంటే ఎక్కడికి వెళ్తాడు? ఈ తోమాకు యేసుప్రభు అంటే పిచ్చి ప్రాణం. యేసుప్రభును ప్రేమించాడు. ఓ ప్రభువా, నీకోసం మా జీవితంలో అన్నీ విడిచిపెట్టాం, మా వృత్తి వదిలిపెట్టాం, మా కుటుంబాలను విడిచిపెట్టాం, సమస్తమును విడిచిపెట్టి, బైబిల్ మాట్లాడాయి, వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను అన్ని విడిచిపెట్టారు. ఇన్ని విడిచిపెట్టి ఈయన దగ్గరకు వస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు ఈయన? నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా అంటున్నాడు. అప్పుడు ఏమనుకోవాలి వాళ్ళు? అప్పుడు వాళ్ళు అన్నాడు, అప్పుడు తోమ అన్నాడు, ప్రభువా నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్ళే ఎక్కడికో నాకు చెప్పు, ఆ మార్గాన్ని పట్టుకొని నేను కూడా వస్తా. అంటే అతనికి ఏముంది? ఆత్మీయమైన ఆశ ఉంది. నా ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి, ఆయన నేను తెలుసుకోవాలి, ఆ సత్యం ఆ ట్రూత్ నాకు కావాలి, ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడో మరి ఆ మార్గం నాకు కావాలని తీసుకున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. 7 గ్రేట్ ఐఎమ్ స్టేట్మెంట్స్ లో ఇది 6th ఐఎమ్ స్టేట్మెంట్. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ప్రతి చర్చ మీద ఈ వాక్యం రాసి ఉంటుంది. ఏమంటుంది? నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు. ఇంత గొప్ప స్టేట్మెంట్ యేసుప్రభు గుండా బయటికి రావడానికి కారణం ఎవరు? తోమా. తోమా కనుక ఆ ప్రశ్న అడగకపోతే, ఏ ప్రశ్న? ఆ మార్గం ఎలాగో నాకు తెలియదు నాయన,
ఆ మార్గం చెప్పంటే అప్పుడు యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు. అంటే ఈ తోమాకి ఏముందంటే యేసు ఆ స్పిరిచువల్ ట్రూత్, లోతైన సత్యం తెలుసుకోవాలి. నేను ఆశ ఉండాలి మనకు. దేవుని వాక్యం చదవాలి, సువార్త సేవ చేయాలి, ప్రజలను ప్రభు కొరకు నడిపించాలి, ప్రార్థన చేయాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి. ఈ తృష్ణ, ఈ ఆకలి ఉంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఏ ఆసక్తి లేకుండా బైబిల్లో ఉంది, ఆసక్తి విషయమై మాంజులుగాక ఆత్మీయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించడం. ఆ తీవ్రత, బర్నింగ్ డిజైర్ అంటారు దాని ఇంగ్లీష్. అటువంటి తీవ్రత, ఆ మండే గుండెలు మనకు ఉండాలి కదా. మనం ఏం చెప్పుకుంటామంటే ద సీట్ ఆఫ్ సీకింగ్, వెతికే వరంగా ఉండాలి. వెతకకపోతే ఏది నీ ముందుకు రాదు. ఇప్పుడు ఉన్న బలంగా ఏదైనా మన ముందుకు వస్తుందా? విద్యార్థి చదవాలి. ఇప్పుడు పిల్లలు 10th క్లాస్లో కష్టపడి చదివారు, 400, 500 మార్కులు ఒక్కొక్కరికి వచ్చాయి. ఎట్లా వచ్చాయి? ఊరికనే వచ్చాయా? వారు ఎంతో కష్టపడ్డారు. కష్టపడకుండా, శ్రమ పడకుండా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నో పెయిన్స్ నో గెయిన్స్. అంటే కష్టాలు లేకుండా సుఖాలు, తెలుగులో చెప్పండి, కష్టాలు లేకుండా సుఖాలు లేవు. మనం దేవుని వెతకకుండా, ప్రభు కొరకు ప్రయాసపడకుండా ఏమి కూడా మనం పొందలేము. ద సీట్ ఆఫ్ సీకింగ్. ఈ కందకేడైన ఈ యొక్క ఐథియోపియా వాడు ఏం చెప్తున్నాను, ఆయన కూర్చున్న ఆ యొక్క రథం మీద కూర్చున్న ఏం చెప్తుందంటే అతను దేవుణ్ణి వెతికేవాడు, బైబిల్ని ఆలోచించేవాడు. అలాంటి వాడికి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ ఆశను చూసి ప్రభు అతనికి ప్రత్యక్షమై ఫిలిప్పును పంపించి తన రక్షణకు కారకుడయ్యాడు, రక్షించబడ్డాడు. ఒకవేళ అతనికి ఏం ఆసక్తి లేదనుకోండి, అసలు బైబిల్ చదివే ఉద్దేశమే లేకపోతే, క్రైస్తవం మన భాషలో, తెలుగు భాషలో బైబిల్ ఉంది మనకు, మన చేతుల్లో ఉంటాయి, కానీ మనం దాన్ని చదవం. ఎందుకంటే మనకు ఆశ లేదు. ఆశ ఉంటే సమయం ఎట్లయినా దొరుకుతుంది. ఉదయము, సాయంత్రము, రోజు ఒక అధ్యాయము, ఒక ప్యాసేజ్ దాని గురించి ధ్యానిస్తాం. ఆశ ఉన్నాడు ఏదైనా చేస్తాం. ఆశ ఇప్పుడు ఆయనకు ఆశ ఉంది కాబట్టి, వాళ్ళ మతం కాదు, వాళ్ళ మతం వేరు, వాళ్ళ ఆరాధన వేరు. ఎవరిది? ఆఫ్రికా వాళ్ళది, ఐథియోపియాలది. వాళ్ళ జీవన విధానం వేరు. కానీ మరి యూదుల దేవుడు నిజమైన దేవుడు, ఈ గ్రంథమే నిజమైన గ్రంథం తెలుసుకొని దాన్ని చదవడం మొదలుపెట్టాడు. తను వెలిగించబడ్డాడు, ఆత్మరక్షణ వచ్చింది. కాబట్టి తను కూర్చున్న స్థానాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే అతను వెతికే వాడు అని అర్థమవుతుంది. అర్థమైందండి? అది 5వది. 6వది ఏంటంటే లూకాసు వార్త 24వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 24:3. చదువునాను. కాదు లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే 24వ అధ్యాయము ఏం చెప్పాను నేను మీకు ఇప్పుడు? 24:3 కాదు, 24:30 చదవండి. కొని 24:30. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి, ఇక్కడ ఎమ్మాయి గ్రామంలో 2 శిష్యులు నడుచుకుంటూ వెళ్తుంటే యేసుప్రభు వారు వారితో కూడా వెళ్తున్నాడు. యేసుప్రభు వారు లేచిన మొదటి రోజు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? మీకు ఆ రోజు చెప్పలేదా మీకు ఈ విషయాలు? ఏది పునరుత్థానం, దాన్ని ఏమంటారు, ఈస్టర్ రోజు చెప్పలేదా? ఫస్ట్ ఈస్టర్ రోజున యేసుప్రభు ఎన్నిసార్లు కనబడ్డాడు? అది మినిమం పాయింట్స్. 5 సార్లు కనబడ్డాడు, 5 times. మొట్టమొదటి ఎవరు కనబడ్డాడు? మగ్దలేనే మరియ అన్నారు. మరి అంటే 6 మరియలు ఉన్నారు బైబిల్. ఏ మరియ? మగ్దలేనే మరియ. రెండవది కనబడ్డాడు ఇద్దరు స్త్రీలకు. ఆ స్త్రీ వెళ్తున్నప్పుడు వారు యేసుప్రభును మొక్కారు. వాళ్ళకి శుభం అని చెప్పాడు ప్రభు. 2 స్త్రీలు, మొట్టమొదటిగా మగ్దలేనే మరియ, రెండవసారి 2 స్త్రీలకు, మూడవసారి మధ్యాహ్నం వేళ పేతురు కనబడ్డాడు. ఆయన కేఫాగా కనబడిందని మొదటి కొరింథీ 15లో ఉంది. లూకాసు వార్త 23లో కూడా 24లో మాటలు ఉన్నాయి. పేతురు కనబడ్డాని వారు చెప్పుకొనసాగిరి. మూడవసారి ఎవరు కనబడ్డాడు? పేతురుకు. 4వసారి ఎవరు కనబడ్డాడు? ఎమ్మాయి గ్రామంలో 2 శిష్యులు కనబడ్డాడు. 4వది. 5వది ఆ గదిలో ఆ రోజు యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఫస్ట్ ఈస్టర్ మిస్ అయింది ఎవరు? తోమా మిస్ అయ్యాడు. ఒకడైతే నశించిపోయాడు. ఎవడు? ఇస్కరియోతు కదా. 11 మందిలో
ఆ 10 మంది యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆ 10 మంది కూర్చున్నారు. కూర్చుని భయంతో తలుపులు వేసుకొని యూదులకు భయపడి కూర్చున్న యేసు ప్రభు గోడలోంచి దబాలను లోపలికి వచ్చేసాడు. అంటే ద రెజరక్షన్ బాడీ ఈజ్ సాలిడ్ బాడీ. ఎలాంటి బాడీ అది? సాలిడ్ బాడీ. అంటే దానికి ఏమి గురుత్వాకర్షణ నియమాలు, గ్రావిటేషన్ ఫోర్స్ ఇదేమి అతీతమైంది అది. అయితే మన సబ్జెక్ట్ మారిపోయింది. కాబట్టి ఎమ్మాయి గ్రామంలో ఇద్దరు శిష్యులతో పాటు ప్రభు వెళ్తున్నాడు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ వాళ్ళు ఏమైనా ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు యేసు ప్రభువుని వాళ్ళు గుర్తుపట్టలే. అప్పుడు వాళ్ళు యేసు ప్రభు ఏం చేశారు, ఒక రొట్టెని విరిచి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ నోట్లో పెట్టుకొని తినేసరికి ఏమైందంటే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. తెరవబడి వాళ్ళు యేసు ప్రభువుని వాళ్ళు గుర్తుపెట్టారు. అప్పుడు యేసు ప్రభు వారిని గద్దించి ఆయన మాయమైపోయాడు కదా. దీన్ని ఏమంటారు? ద సీట్ ఆఫ్ షేరింగ్. ఏమంటారు దీన్ని? ద సీట్ ఆఫ్ షేరింగ్. అంటే వాళ్ళు వెంటనే ఏం చేశారంటే పరిగెత్తుకొని వచ్చి ఆ విషయాన్ని అనేకులకు చెప్పారు, శిష్యులకు చెప్పారు. ఏమని చెప్పారు? యేసు ప్రభు వారు మాకు ఇట్లా ప్రత్యక్షమయ్యాడు, మేము ఆయన గుర్తుపట్టలేదు, ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో నా గురించి రాయబడ్డా అన్నాడు, మాతో పాటు నడిచాడు, ఎరుసలేములో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత ఆయన మేము కూర్చున్నాం, ఆయన ఒక రొట్టె విరిచాడు, మాకు ఇచ్చాడు, మేము తిన్నాం. అప్పుడు మా కళ్ళు తెరవబడ్డాయి, మేము యేసు ప్రభువుని గుర్తుపడ్డాం. యేసు ప్రభు వారు చనిపోవడమే కాదు, చనిపోయి సమాధి చేయించి తిరిగి లేచాడని వారు ఏం చేసిన ఇద్దరు వెళ్ళి, అందులో ఒకడు క్లైపో అని ఒక అతను, క్లోపా కదా, క్లోపానా క్లైపో అతను ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి ఈ శిష్యులకు చెప్పారు. కాబట్టి ఇది సువార్తను, లేకపోతే యేసు ప్రభు వారి పునరుత్థానాన్ని ఇతరులకు ప్రకటించటం. వాళ్ళు కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో కూర్చొని వాళ్ళకి ఆ రొట్టె విరిచినప్పుడు అదేం చెప్తుందంటే ద సీట్ ఆఫ్ షేరింగ్, అంటే పంచుకునే స్థానం. యేసు ప్రభు గురించి మనం పంచుకోవాలి, యేసు ప్రభు గురించి ఇతరులకు తెలియపరచాలి. ఏమని తెలియపరచాలి? మనం చర్చిలో ఎన్నో ఆరాధనలు చేస్తాం, చర్చిలో ఎన్నో ప్రార్థనలు చేస్తాం, కానీ ఏ రోజు నోరు తెరిచి ఇంకొకరు యేసు ప్రభు గురించి చెప్పం. లోకమంతా ఏమనుకుంటుంది? యేసు ప్రభు వారు ఆయన చరిత్రలో ఒక వ్యక్తి, ఆయన పురుషుడు, అన్ని సమాధుల వల్ల ఆయన సమాధి కూడా చనిపోయాడని లోకం అనుకుంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? లేఖల ప్రకారం క్రీస్తు చనిపోయాను, పాతి పెట్టబడను, లేఖల ప్రకారం 3వ దినాన. ఇదే సువార్త. కాబట్టి ఈ సువార్తను మనం ఏం చేయాలి? పంచుకోవాలి, నమ్మడం కాదు. ముందు నమ్మాలి, తెలుసుకోవాలి, తర్వాత ఏం చేయాలి? దీన్ని మనం ఇతరులకు మనం పంచుకోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ యేసుప్రభు వారు ఆ కూర్చున్న స్థానాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి ఇతరులకు చెప్పారు, సువార్త చెప్పారు. మరణించడమే కాదు, మరణించాడు, పాతి పెట్టాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు మీరు సువార్త చెప్పేటప్పుడు సువార్త కుడికలలో యేసుప్రభు వారు సిలువలో దెబ్బలు తిన్నాడు, ఆయన గాయాలయ్యాయి, కొళ్ళ దెబ్బలు తిన్నాడు, ముళ్ళగిరీటం పెట్టాడు, వివరించి ఆయన చనిపోయాడని చెప్పి సరిపోదు. ఏం చేయాలి? చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడని సువార్తలో ఆ పదం లేకపోతే మనం ప్రకటించే సువార్త అసంపూర్ణం. అవునా కాదు? ఆయన లేఖల ప్రకారం చనిపోయాడని చెప్తున్నాం, పాతి పెట్టబడని చెప్తున్నాం, కానీ చాలాసార్లు ఆయన లేచాడని మనం చెప్పట్లేదు. బహిరంగ సువార్తలో ఈ మాట చెప్పాలి. యేసు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించిన యేసు. ఆయన విశ్వాసం ఇస్తే మరణాన్ని జయిస్తాం. రెండవ మరణం మీద వారికి అధికారం ఉంటుందని చెప్పి మనం ధైర్యంగా సువార్త ప్రకటించాలి. కాబట్టి ద సీట్ ఆఫ్ షేరింగ్, మరి ఆ వాక్యాన్ని షేరింగ్ అంటే పంచుకునే స్థానం. అది 8వ, 6వది, 7వది 7th వన్. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక ఉండి మహాత్మ్యము గల మాట చేత నిర్వహించు చేసి పొంది ఉన్నత లోకమందు మహామహుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న యేసుప్రభు వారు ఆయన మరణించి సమాధి జయించి తిరిగి లేచి 40 దినాలు అనేకులు కనబడి పరలోకానికి ఆహ్వానమై ఎక్కడ కూర్చున్నాడు? ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై కూర్చున్నాడు.
ఇంకా మా చదవండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన 3:21 చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము కాబట్టి ఇదేమంటారు దీన్ని? ద సీట్ ఆఫ్ విక్టరీ. ఏంటది? విజయస్థానం. అది యేసు ప్రభువారు ఆయన మరణాన్ని జయించాడు. ప్రపంచంలో మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే. ద గ్రేట్ అలెగ్జాండర్ 33 సంవత్సరాల చిన్న వయసులో ప్రపంచాన్ని జయించాడు. మరణం ముందు ఏమయ్యాడు? బోర్ల పడ్డాడు. మరణం ముందు ఓడిపోయాడు. ఎవరు? ద గ్రేట్ అలెగ్జాండర్. క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. క్రీస్తు పూర్వకు చెందిన వాడు, గ్రీకేయుడైన అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిన వ్యక్తి. కానీ మరణం మలేరియా జ్వరం వచ్చింది. మార్గ మధ్యలో ఏమొచ్చింది? దానికి మలేరియా జ్వరం వచ్చింది. వచ్చి ఆ రోజుల్లో మలేరియాకు నివారణ లేదు, స్వస్థత లేదు. అప్పుడు ఏం చేశారంటే డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా ఆయన వేడుకుంటున్నాడు, అయ్యో నా తల్లిని చూడాలి, గ్రీసు దేశానికి వెళ్ళాలి, ఏథెన్స్కి వెళ్ళాలి. గ్రీసు దేశంలో మహాజ్ఞానం. ప్రపంచంలో ఆ రోజుల్లో భాష ఏం భాష? ఈ రోజుల్లో ప్రపంచ భాష ఏమిటి? ఈ రోజుల్లో ప్రపంచ భాష ఏమిటి? ఇంగ్లీష్. ఆ రోజుల్లో ప్రపంచ భాష ఏమిటి? గ్రీక్. కాబట్టి అంత గొప్ప జ్ఞానం ఉన్న ఆ వ్యక్తి ఆ దేశానికి వెళ్ళకముందే మార్గ మధ్యలో చనిపోయాడు. డాక్టర్లో చెప్పాడు, నన్ను బ్రతికించాడయ్యా, నా సగం రాజ్యం మీకు ఇస్తాను, నాకున్న డబ్బంతా మీకు ఇస్తాను అని ఎంత వైద్యులను వేడుకున్నా వైద్యులు ఆయనకి ఏమి సహాయం చేయలేకపోయారు. చివరికి మార్గ మధ్యలో మరణించాను. ఆయన మరణించుకుని చెప్పిన మాట ఏంటంటే, నా పెట్టెలో నన్ను తీసుకెళ్ళేటప్పుడు నా చేతులు బయట పెట్టండి. అంటే ఖాళీ చేతులతో వచ్చాడు అలెగ్జాండర్, ఖాళీ చేతులతోనే వెళ్ళాడు. ఈ లోకంలో యేసుప్రభు చెప్పాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అనే మాట ఇతనికి అర్థమైంది. ఎవరికి? అప్పుడు యేసుప్రభు రాలేదు, కానీ నేను ఖాళీగా వచ్చాను, ఖాళీగా వెళ్తున్నాను, ఈ లోకంలో సంపాదించింది ఏది కూడా నేను తీసుకొని పోను. మరణం ముందు ఓడిపోయాడు. మరణం ముందు అందరూ ఓడిపోయారు కదా, కానీ యేసుప్రభు ఒక్కడే మరణాన్ని జయించాడు. ఒకవేళ మనం ఆయన విశ్వాసం ఉంచితే ఆయన విజయంలో మనకు కూడా భాగస్వామ్యం ఉంది. నా మాట మీకు అర్థమైందా? మనం అంత విజయవంతులం కాదు, కానీ యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచితే ఆయన విజయంలో మనకు కూడా భాగం ఉంటుంది. కాబట్టి ఆయన ఏ విధంగా జయించాడో ఒకరోజు మనం కూడా రెండవ మరణాన్ని జయించి పరలోకం వెళ్తాం. ఒకవేళ ప్రభు వచ్చేటప్పుడే మనం బ్రతుకుంటే మరణాన్ని చూడకుండానే మనం ఎత్తబడతాం. ఒకవేళ ప్రభు రాకడ ముందు మనం చనిపోతే మనం పునరుత్థానమై తిరిగి జీవ పునరుత్థానంలో ఉంటాం. కాబట్టి యేసు ప్రభువారు ఆయన మరణాన్ని జయించాడు, అపవాదుని జయించాడు, లోకాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, దయ్యాల మీద అధికారం, భూమి మీద అధికారం, పరలోక మీద అధికారం, మరణ మీద అధికారం. ఆయన విజయశాలి. కాబట్టి ద సీట్ ఆఫ్ విక్టరీ, ఉన్నత స్థలమున్న మహామయుడై తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. ఇప్పుడు ముగింపులో మన గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఎక్కడున్నాం? మన స్థానం ఏమిటి? విధేయత స్థానం మనకుందా? మరియ వలె. రెండవది భక్తిలో వలె రక్షణ స్థానం. మూడవది యేసు ప్రభు వలె సేవాస్థానం, ద సీట్ ఆఫ్ సర్వీస్. నాలుగవది మోషే వలె బలము పొందే స్థానం. ఐదవది ఐటీపీలైన అతని వలె నపుంసకుడు వలె సీకింగ్, ద సీట్ ఆఫ్ సీకింగ్, వెదికే స్థానం. ఆరవది ఎంఐ గ్రామంలో ఇద్దరు శిష్యులు షేరింగ్ సీక్, వాళ్ళు మరి ప్రచురించే షేరింగ్ అంటే పంచుకునే స్థానం. యేసు ప్రభు వారు చెప్పగానే వెళ్ళి వాళ్ళు యేసు ప్రభు నుంచి ప్రచురించడం, తెలియపరచడం, యేసు ప్రభు నుంచి వివరాలు తెలియపరిచారు. అనేకులు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి రక్షణ పడ్డారు. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఇందాక మనం చదివాం, యేసు ప్రభువని ఒప్పుకొని దేవుడు మృతుల్లోని ఆయనను లేపినని విశ్వసించాలి. అది ఆయన పునరుత్థానుడని నమ్మాలి, ఆయన మరణాన్ని జయించాలని నమ్మాలి. అప్పుడే అది తర్వాత చివరిది ఏంటంటే ద సీట్ ఆఫ్ సావరెంటీ. రాజులకు ఏముంటుంది? కింగ్స్ ఎక్కడ కూర్చుంటారు?
సింహాసనం మీద కూర్చుంటారు. కానీ ఈయన కింగ్ మాత్రమే కాదు, కింగ్ ఆఫ్ కింగ్స్, బలము, అధికారము, తేజస్సు, సర్వము, సర్వాధికారి అయిన దేవుడు ఆ ఉన్నత స్థలమైన మహామనుడై తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. దేవుని బిడ్డలంగా ప్రభా నేను కూడా ఏదైతే చూపిస్తాను, నేను కూడా మరి బలపరుచబడతాను, నేను కూడా సేవ చేస్తాను ప్రభా, నేను కూడా ప్రచురిస్తాను, నేను కూడా వెతుకుతాను, నేను కూడా మరి ఓడిపోయే క్రైస్తవుడుగా ఉన్నాను, విజయవంతమైన క్రైస్తవుడిగా ఉంటానని చెప్పి ఆ విధంగా దీన్ని ఏమంటారు ఈరోజు మనం చెప్పింది స్పిరిచువల్ సీట్ అంటే ఉన్నారు. మళ్ళీ ఆ మాటలు మనం చదువుకుందామా? నేను ముగింపులో ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక వ్యక్తి జాన్ అనే వ్యక్తి చెరసాలలో లైఫ్ ప్రిజన్ అంటారు, అంటే యావజ్జీవ కారాగార శిక్ష ఆయనకు విధించబడింది. విధించబడిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఒక చీకటి కొట్టులో వేశారు. వినండి స్టోరీ. చీకటి ఆ గదిలో చల్లని ప్రదేశంలో ఆ చీకటిలో బంధించారు. ఆయనకు కప్పుకోవడానికి ఏమి ఇవ్వరు. అలాంటి స్థితిలో ఆయనకు ఎట్లా ఉందంటే బిటర్నెస్, చేదు, ఒంటరితనము, విచారము, దుఃఖము, కోపము, ఆగ్రహము, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ చెరసాలకు ఒకరోజు ఒక చాప్లిన్ అంటే చాప్లిన్ అర్థం ఏంటంటే ఒక పాస్టర్ అంటే ఒక జూనియర్ అంటే బిషప్ కింద ఉండే వ్యక్తిని ఏమంటారు, బిషప్కు సహాయకుడు ఉండే వ్యక్తిని ఏమంటారు, చాప్లిన్ అంటారు. రెగ్యులైజేషన్ చాప్లిన్. ఒక చాప్లిన్ వచ్చి ఆయనకు బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఇచ్చి దీన్ని చదువుకో అన్నాడు. ఈ వ్యక్తి జాన్ అనే వ్యక్తి బైబిల్ తీసుకున్నాడు, కానీ అక్కడ టేబుల్ పెట్టాడు, కానీ ఎప్పుడూ చదవలేదు. చదవకుండా తీవ్రమైన నిరాశలో, నిస్పృహలో, కోపంతో, ఆగ్రహంతో, అయ్యో నా జీవితం ఇంతేనా, ఇట్లాగే ఉండి చనిపోవాలని బాధలో ఉన్న వ్యక్తి ఒక రోజున ఆయన ఏం చేశాడంటే ఆ వాక్యాన్ని చదవటం మొదలుపెట్టాడు. చదవటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆయన రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత ఆయన హృదయంలోని నిరాశ, దుఃఖం అన్నీ వెళ్ళిపోయాయి. ఆనందం కలిగింది, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది, పాపబాధలు, గిల్టీ ఫీలింగ్ అన్నీ పోయాయి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తోటి ఖైదీలకి ఇప్పుడు ఈయనే చాప్లిన్ అయిపోయాడు. చాప్లిన్ వచ్చిన బైబిల్ ఇస్తే ఏం చేశాడు, ఈయనే చాప్లిన్ అయిపోయాడు. అనేకులకు సువార్త ప్రకటించాడు. చివరికి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ రోజున మనం తక్కువ స్థానంలో ఉన్నాం, మనం కూర్చున్న స్థానం చాలా తక్కువ స్థానం, కానీ యేసు ప్రభువుని మీద విశ్వాసం ఉంచుతాయి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఉన్నతమైన మహాలోకములు కదా, ఆ స్థానంలో మనం కూర్చున్నాం అని చెప్పాడు. నిజంగా ఎంత గొప్ప సంగతి. చదవండి ఆ మాటలు అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీ 2వ అధ్యాయం 6-7. స్పిరిచువల్ సిటీకున్న క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మైదైశ్వర్యమును రాబోయే యుగంలో కనబరుచును. క్రీస్తు యేసునందు మనం ఆయనతో కూడా లేదు, పరలోకమందు ఆయనతో కూడా. ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యత క్రైస్తవ జీవితం, ఎంత సౌభాగ్యమైంది. ఒక దినాన మీకు తెలుసా, మనం యేసు ప్రభుతో పాటు మనకు కూడా సింహాసనాలు ప్రకటన 20వ అధ్యాయంలో ఉంది. అంతలో నేను సింహాసనములను చూచుతున్నాయి. సింహాసనం కాదు, ఏం చూసాడు ఆయన, సింహాసనంలో చూస్తుంది. ఆ సింహాసనం మీద నీవు నేను కూర్చుంటాను. మనం కూర్చునే స్థాయిని బట్టి మన వైఖరి ఏంటి, మన పరిస్థితి ఏంటో దేవుడి వాక్యం దీవించుకుంటూ ప్రార్థన చేసుకుంటాం.